కాంట్రాక్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్ల అక్రమ అరెస్టులను ఖండిస్తూ ఓయూ ఆర్ట్స్ కాలేజ్ దగ్గర ర్యాలీ తీశారు కాంట్రాక్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్ అసోసియేషన్ సభ్యులు. రేపు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 12 యూనివర్సిటీల బంద్కు పిలుపునిచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే జీవో 21ను రద్దు చేయాలన్నారు. కాంట్రాక్ట్ అధ్యాపకుల సమస్యలను పరిష్కరించాలన్నారు. తమకు డిఏ, హెచ్ఆర్ఏ 3% ఇంక్రిమెంట్తో కూడిన స్కేల్ను అమలు చేయాలని డిమాండ్ చేశారు కాంట్రాక్ట్ అధ్యాపకులు. విశ్వవిద్యాలయ కాంట్రాక్ట్ అక్రమ అరెస్ట్ లాస్ట్ 2-3 డేస్ నుంచి మేము మా ప్రొటెస్ట్ క్రమంలో ఈరోజు హైయర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ వెళ్ళడం జరిగింది. అక్కడ చాలా అన్డెమోక్రటిక్ వేలో చాలా మా కొలీగ్స్ అందరికీ అరెస్ట్ చేయడం జరిగింది. ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ సార్తో ఒకటే విషయం మేము మా అందరి తరఫు నుంచి ఏం కోరుకుంటున్నామంటే, మేము రిక్రూట్మెంట్ కి అగేన్స్ట్ లేము, మాది రెగ్యులరైజేషన్ చేయండి, మేము కూడా రిక్రూట్మెంట్ ప్రాసెస్ లో మీకు సపోర్ట్ చేస్తాం. దయచేసి ఇలాంటి అన్డెమోక్రటిక్ వేలో అరెస్ట్ చేయడం మాత్రం అసలు ఇది కరెక్ట్ పద్ధతి కాదు. ఇవాళ గవర్నమెంట్ గాని చీఫ్ మినిస్టర్ రేవంత్ రెడ్డి గారు గాని యూనివర్సిటీలో పనిచేసిన కాంట్రాక్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్ల పట్ల సానుభూతిగా వ్యవహరిస్తున్నారు. మేము చేస్తామని ఉన్నప్పుడు కొందరు వైస్ ఛాన్సలర్లు, కొందరు ప్రభుత్వంలో ఉన్నటువంటి ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ పెద్దలు తమ స్వార్థపూరిత బుద్ధితోని యూనివర్సిటీ కాంట్రాక్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్లను నిర్లక్ష్యం చేయడం అనువుగా తీసుకుని వైరవిల్ చేసి జీవో నంబర్ 21 తీసుకురావడం జరిగింది. 15 ఏళ్లుగా ఆ బీద విద్యార్థులకు బీద కాంట్రాక్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్లు బోధన చేస్తున్నారన్న విషయాన్ని మనం మర్చిపోదు. కాబట్టి మేము ఒకటే కోరుతున్నాం ఏంటంటే, ప్రభుత్వం ముందుగా యూనివర్సిటీలో పనిచేసిన కాంట్రాక్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్లకు బేసిక్ డిఏ, హెచ్ఆర్ఏ 3% తో కూడుకున్నటువంటి భద్రత కల్పించండి. ఆ తర్వాతనే